క్రికెట్ చరిత్రలో సెంచరీ కొట్టడమే ఒక ఎత్తు అయితే టెస్ట్, వన్డే మరియు టీ20 ఇలా 3 ఫార్మాట్లలో సెంచరీ బాదటం అందరికీ సాధ్యం కాని విషయం. ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో టెస్ట్, వన్డే మరియు టీ20 3 ఫార్మాట్లలో సెంచరీ చేసి అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా వెస్టిండీస్ ప్లేయర్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తొలి సెంచరీ చేసిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉంది. క్రిస్ గేల్ తర్వాత ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 35 మంది బ్యాటర్లు ఈ ఘనతను సాధించారు. మరి ఆ 35 మంది ఆటగాళ్లు ఎవరు? వారి తమ కెరీర్లో ఏ టీంపై తొలి సెంచరీ సాధించారు? అలాగే మన ఇండియా నుండి ఈ రికార్డ్ లిస్టులో ఉన్న ప్లేయర్స్ ఎవరు అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు క్వశ్చన్, ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఐసీసీ పూర్తి సభ్యత్వం ఉన్న జట్లలో కనీసం ఒక ఆటగాడైనా అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లో సెంచరీ సాధించాడు. కానీ ఒక టీం మాత్రమే ఈ ఫీట్ సాధించలేకపోయింది. ఆ టీం ఏదో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ కామెంట్ నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బంగ్లాదేశ్ టీం నుండి ఈ 3 ఫార్మాట్లో సెంచరీ చేసిన ఒకే ఒక్క ప్లేయర్ తమీమ్ ఇక్బాల్. టెస్టుల్లో వెస్టిండీస్ పైన 2009లో 128 పరుగులు, వన్డేల్లో ఐర్లాండ్ పైన 2008లో 129 పరుగులు, టీ20లో ఒమన్ పైన 2016లో 103 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు. నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకోబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. అప్పుడే మన వీడియో ఎక్కువ మంది క్రికెట్ ఫ్యాన్స్కి రీచ్ అవుతుంది. ఐర్లాండ్ టీం నుంచి ఇద్దరు ప్లేయర్స్ ఈ ఎలైట్ క్లబ్లో ఉన్నారు. నెంబర్ 1 కెవిన్ ఓబ్రియన్. టెస్టుల్లో పాకిస్తాన్ పైన 2018లో 118 పరుగులు, వన్డేల్లో కెన్యా పైన 2007లో 142 పరుగులు, టీ20లో హాంకాంగ్ పైన 2019లో 124 పరుగులు సాధించాడు. నెంబర్ 2 పాల్ స్టిర్లింగ్. టెస్టుల్లో శ్రీలంక పైన 2023లో 103 పరుగులు, వన్డేల్లో కెనడా పైన 2010లో 177 పరుగులు, టీ20లో జింబాబ్వే పైన 2021లో 115 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. వెస్టిండీస్ టీం నుండి కూడా ఇద్దరు ప్లేయర్స్ ఈ ఎలైట్ క్లబ్లో ఉన్నారు. నెంబర్ 1 ఈ రికార్డు క్రియేట్ చేసిన మొట్టమొదటి ప్లేయర్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. టెస్టుల్లో జింబాబ్వే పైన 2001లో 175 పరుగులు, వన్డేల్లో కెన్యా పైన 2001లో 152 పరుగులు, టీ20లో దక్షిణాఫ్రికా పైన 2007లో 117 పరుగులు సాధించాడు. నెంబర్ 2 షై హోప్. టెస్టుల్లో ఇంగ్లాండ్ పైన 2017లో 147 పరుగులు, వన్డేల్లో జింబాబ్వే పైన 2016లో 101 పరుగులు, టీ20లో ఆస్ట్రేలియా పైన 2025లో 102 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. అలాగే సౌత్ ఆఫ్రికా టీం నుండి కూడా ఇద్దరు ప్లేయర్స్ ఈ ఎలైట్ క్లబ్లో ఉన్నారు. నెంబర్ 1 ఫ్యాఫ్ డు ప్లెసిస్. టెస్టుల్లో ఆస్ట్రేలియా పైన 2012లో 110 నాట్అవుట్, వన్డేల్లో ఆస్ట్రేలియా పైన 2014లో 106 పరుగులు, టీ20లో వెస్టిండీస్ పైన 2015లో 119 పరుగులు సాధించాడు. నెంబర్ 2 క్వింటన్ డికాక్. టెస్టుల్లో ఇంగ్లాండ్ పైన 2016లో 129 నాట్అవుట్, వన్డేల్లో పాకిస్తాన్ పైన 2013లో 112 పరుగులు, టీ20లో వెస్టిండీస్ పైన 2023లో 100 పరుగులు సాధించాడు. జింబాబ్వే టీం నుండి ముగ్గురు ప్లేయర్స్ ఈ ఎలైట్ క్లబ్లో ఉన్నారు. నెంబర్ 1 సికిందర్ రాజా. టెస్టుల్లో శ్రీలంక పైన 2017లో 127 పరుగులు, వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ పైన 2014లో 141 పరుగులు, టీ20లో గాంబియా పైన 2024లో 133 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. నెంబర్ 2 బ్రెండన్ టేలర్. టెస్టుల్లో బంగ్లాదేశ్ పైన 2011లో 105 నాట్అవుట్, వన్డేల్లో బంగ్లాదేశ్ పైన 2009లో 118 నాట్అవుట్, టీ20లో బోట్స్వానా పైన 2025లో 123 పరుగులు సాధించాడు. నెంబర్ 3 బ్రియాన్ బెన్నెట్. టెస్టుల్లో ఆఫ్ఘనిస్తాన్ పైన 2024లో 110 నాట్అవుట్, వన్డేల్లో ఐర్లాండ్ పైన 2025లో 169 పరుగులు, టీ20లో టాంజానియా పైన 2025లో 111 పరుగులు సాధించాడు. జింబాబ్వే టీం నుంచి ఈ ముగ్గురు ప్లేయర్స్ ఎలైట్ క్లబ్లో ఉన్నారు. పాకిస్తాన్ టీం నుంచి కూడా ముగ్గురు ప్లేయర్స్ ఈ ఎలైట్ క్లబ్లో ఉన్నారు. నెంబర్ 1 అహ్మద్ షహజాద్. టెస్టుల్లో శ్రీలంక పైన 2014లో 147 పరుగులు, వన్డేల్లో న్యూజిలాండ్ పైన 2011లో 115 పరుగులు, టీ20లో బంగ్లాదేశ్ పైన 2014లో 111 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. నెంబర్ 2 మహమ్మద్ రిజ్వాన్. టెస్టుల్లో దక్షిణాఫ్రికా పైన 2021లో 115 నాట్అవుట్, వన్డేల్లో ఆస్ట్రేలియా పైన 2019లో 115 పరుగులు, టీ20లో దక్షిణాఫ్రికా పైన 2021లో 104 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. నెంబర్ 3 బాబర్ ఆజమ్. టెస్టుల్లో న్యూజిలాండ్ పైన 2018లో 127 నాట్అవుట్, వన్డేల్లో వెస్టిండీస్ పైన 2016లో
2020లో 120 పరుగులు, టీ20లో దక్షిణాఫ్రికా పైన 2021లో 122 పరుగులు సాధించాడు. అలాగే న్యూజిలాండ్ టీం నుండి కూడా ముగ్గురు ప్లేయర్స్ ఈ ఎలైట్ క్లబ్ లో ఉన్నారు. నెంబర్ 1 బ్రెండన్ మెక్కలం. టెస్టుల్లో బంగ్లాదేశ్ పైన 2004లో 143 పరుగులు, వన్డేల్లో ఐర్లాండ్ పైన 2008లో 166 పరుగులు, టీ20లో ఆస్ట్రేలియా పైన 2010లో 116 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నెంబర్ 2 మార్టిన్ గప్టిల్. టెస్టుల్లో బంగ్లాదేశ్ పైన 2010లో 189 పరుగులు, వన్డేల్లో వెస్టిండీస్ పైన 2009లో 122 నాటౌట్, టీ20లో దక్షిణాఫ్రికా పైన 2012లో 101 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నెంబర్ 3 గ్లెన్ ఫిలిప్స్. టెస్టుల్లో ఇంగ్లాండ్ పైన 2026లో 100 పరుగులు, వన్డేల్లో పాకిస్తాన్ పైన 2025లో 106 నాటౌట్, టీ20లో వెస్టిండీస్ పైన 2020లో 108 పరుగులు సాధించాడు. శ్రీలంక టీం నుంచి నలుగురు ప్లేయర్స్ ఈ ఎలైట్ క్లబ్ లో ఉన్నారు. నెంబర్ 1 మహిళా జయవర్ధనే. టెస్టుల్లో న్యూజిలాండ్ పైన 1998లో 167 పరుగులు సాధించాడు, వన్డేల్లో ఇంగ్లాండ్ పైన 1999లో 120 పరుగులు సాధించాడు, టీ20లో జింబాబ్వే పైన 2010లో 100 పరుగులు సాధించాడు. నెంబర్ 2 తిలకరత్న దిల్షానే. టెస్టుల్లో జింబాబ్వే పైన 1999లో 163 నాటౌట్, వన్డేల్లో నెదర్లాండ్స్ పైన 2006లో 117 నాటౌట్, టీ20లో ఆస్ట్రేలియా పైన 2011లో 104 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నెంబర్ 3 కుశాల్ పెరేరా. టెస్టుల్లో జింబాబ్వే పైన 2016లో 110 పరుగులు, వన్డేల్లో బంగ్లాదేశ్ పైన 2014లో 106 పరుగులు, టీ20లో న్యూజిలాండ్ పైన 2025లో 101 పరుగులు సాధించాడు. నెంబర్ 4 పతోమ్ నిశంక. టెస్టుల్లో వెస్టిండీస్ పైన 2021లో 103 పరుగులు, వన్డేల్లో ఆస్ట్రేలియా పైన 2022లో 137 పరుగులు, టీ20లో ఇండియా పైన 2025లో 107 పరుగులు సాధించాడు. జయవర్ధనే, దిల్షాన్, పెరేరా, నిశంక ఈ నలుగురు ప్లేయర్స్ శ్రీలంక టీం నుంచి ఈ క్లబ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ టీం నుండి కూడా నలుగురు ప్లేయర్స్ ఈ ఎలైట్ క్లబ్ లో ఉన్నారు. నెంబర్ 1 జోస్ బట్లర్. టెస్టుల్లో ఇండియా పైన 2018లో 106 పరుగులు, వన్డేల్లో శ్రీలంక పైన 2014లో 121 పరుగులు, టీ20లో శ్రీలంక పైన 2021లో 101 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నెంబర్ 2 డేవిడ్ మలాన్. టెస్టుల్లో ఆస్ట్రేలియా పైన 2017లో 140 పరుగులు, వన్డేల్లో నెదర్లాండ్స్ పైన 2022లో 125 పరుగులు, టీ20లో న్యూజిలాండ్ పైన 2019లో 103 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నెంబర్ 3 హ్యారీ బ్రూక్. టెస్టుల్లో పాకిస్తాన్ పైన 2022లో 153 పరుగులు, వన్డేల్లో ఆస్ట్రేలియా పైన 2024లో 110 నాటౌట్, టీ20లో పాకిస్తాన్ పైన 2026లో 100 పరుగులు సాధించాడు. నెంబర్ 4 జాకబ్ బెథెల్. టెస్టుల్లో ఆస్ట్రేలియా పైన 2026లో 154 పరుగులు, వన్డేల్లో దక్షిణాఫ్రికా పైన 2025లో 110 పరుగులు, టీ20లో ఇండియా పైన 2026లో 105 పరుగులు సాధించాడు. బట్లర్, డేవిడ్ మలాన్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్ ఈ నలుగురు ప్లేయర్స్ ఇంగ్లాండ్ టీం నుండి ఈ క్లబ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా టీం నుండి 5 ప్లేయర్స్ ఈ ఎలైట్ క్లబ్ లో ఉన్నారు. నెంబర్ 1 షెయిన్ వాట్సన్. టెస్టుల్లో పాకిస్తాన్ పైన 2009లో 120 నాటౌట్, వన్డేల్లో వెస్టిండీస్ పైన 2008లో 126 పరుగులు, టీ20లో ఇండియా పైన 2016లో 124 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నెంబర్ 2 గ్లెన్ మ్యాక్స్వెల్. టెస్టుల్లో ఇండియా పైన 2017లో 104 పరుగులు, వన్డేల్లో శ్రీలంక పైన 2015లో 102 పరుగులు, టీ20లో శ్రీలంక పైన 2016లో 145 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నెంబర్ 3 డేవిడ్ వార్నర్. టెస్టుల్లో న్యూజిలాండ్ పైన 2011లో 123 నాటౌట్, వన్డేల్లో శ్రీలంక పైన 2012లో 123 పరుగులు, టీ20లో శ్రీలంక పైన 2019లో 100 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నెంబర్ 4 జోస్ ఇంగ్లీష్. టెస్టుల్లో శ్రీలంక పైన 2025లో 102 పరుగులు, వన్డేల్లో ఇంగ్లాండ్ పైన 2025లో 120 నాటౌట్, టీ20లో ఇండియా పైన 2023లో 110 పరుగులు సాధించాడు. నెంబర్ 5 మిషెల్ మార్ష్. టెస్టుల్లో ఇంగ్లాండ్ పైన 2017లో 181 పరుగులు, వన్డేల్లో ఇండియా పైన 2016లో 102 నాటౌట్, టీ20లో న్యూజిలాండ్ పైన 2025లో 103 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వాట్సన్, మ్యాక్స్వెల్, వార్నర్, ఇంగ్లీష్, మార్ష్ ఈ 5 ప్లేయర్లు ఆస్ట్రేలియా టీం నుండి ఈ ఎలైట్ క్లబ్ లో ఉన్నారు. మన ఇండియా టీం గురించి మాట్లాడుకోబోయే ముందు మెన్స్ టీం తో పాటు ఉమెన్స్ టీం లో కూడా 5 ప్లేయర్స్ ఈ ఎలైట్ క్లబ్ లో ఉన్నారు. వారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సౌత్ ఆఫ్రికా టీం నుండి లారా ఓల్వార్డ్. టెస్టుల్లో ఇండియా పైన 2024లో 122 పరుగులు, వన్డేల్లో ఐర్లాండ్ పైన 2016లో 105 పరుగులు, టీ20లో శ్రీలంక పైన 2024లో 102 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా టీం నుండి బేత్ మున్ని. టెస్టుల్లో ఇంగ్లాండ్ పైన 2025లో 106 పరుగులు, వన్డేల్లో న్యూజిలాండ్ పైన 2017లో 100 పరుగులు, టీ20లో ఇంగ్లాండ్ పైన 2017లో 117 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.
ఇంగ్లాండ్ టీం నుండి ఇద్దరు ప్లేయర్స్ ఈ ఎలైట్ క్లబ్ లో ఉన్నారు. నెంబర్ 1 హైదర్ నైట్. టెస్టుల్లో ఆస్ట్రేలియా పైన 2013లో 157 పరుగులు, వన్డేల్లో పాకిస్తాన్ పైన 2017లో 106 పరుగులు, టీ20లో థాయిలాండ్ పైన 2020లో 108 పరుగులతో నాట్అవుట్ గా నిలిచింది. నెంబర్ 2 టమ్మీ బ్యూమెంట్. టెస్టుల్లో ఆస్ట్రేలియా పైన 2023లో 208 పరుగులు, వన్డేల్లో పాకిస్తాన్ పైన 2016లో 104 పరుగులు, టీ20లో దక్షిణాఫ్రికా పైన 2018లో 116 పరుగులు సాధించింది. ఇండియా ఉమెన్స్ టీం నుండి స్మృతి మందన టెస్టుల్లో ఆస్ట్రేలియా పైన 2021లో 127 పరుగులు, వన్డేల్లో ఆస్ట్రేలియా పైన 2016లో 102 పరుగులు, టీ20లో ఇంగ్లాండ్ పైన 2025లో 112 పరుగులు సాధించింది. స్మృతి మందన ఇప్పటి వరకు టెస్టుల్లో 2 సెంచరీలు, వన్డేల్లో 14 సెంచరీలు, టీ20లో 1 సెంచరీతో తన కెరీర్లో మొత్తం 17 సెంచరీలు సాధించింది. మెక్ లానింగ్, లారా వోల్వర్డ్ తో సంయుక్తంగా అత్యధిక సెంచరీలు 17 చేసిన ప్లేయర్ గా స్మృతి మందన నిలిచింది. మన ఇండియా టీం నుండి ఈ ఎలైట్ క్లబ్ లో ఉన్న ఏకైక ఉమెన్ ప్లేయర్ స్మృతి మందన. టీమిండియా మెన్స్ టీం నుంచి 6 ప్లేయర్స్ ఈ ఎలైట్ క్లబ్ లో ఉన్నారు. నెంబర్ 1 సురేష్ రైనా. ఇండియా తరఫున ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. సురేష్ రైనా తన మొట్టమొదటి సెంచరీలను టెస్టుల్లో శ్రీలంక పైన 2010లో 120 పరుగులు, వన్డేల్లో హాంకాంగ్ పైన 2008లో 101 పరుగులు, టీ20లో దక్షిణాఫ్రికా పైన 2010లో 101 పరుగులు సాధించాడు. సురేష్ రైనా టెస్టుల్లో 1, వన్డేల్లో 5, టీ20లో 1 సెంచరీతో మొత్తం తన కెరీర్ లో 7 సెంచరీలు సాధించాడు. నెంబర్ 2 రోహిత్ శర్మ. రికార్డుల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, బట్ సెంచరీలకు సంబంధించి మనం కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం. వన్డే కెరీర్ లో అత్యధిక డబుల్ సెంచరీలు 3, వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు 7, అలాగే 2019 వన్డే వరల్డ్ కప్ లో ఒకే ఎడిషన్ లో అత్యధిక సెంచరీలు 5 చేసిన రికార్డును రోహిత్ శర్మ కలిగి ఉన్నాడు. అలాగే 2019లో ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును కూడా గెలుచుకున్నాడు. మరియు అంతర్జాతీయ టీ20లో గ్లెన్ మ్యాక్స్వెల్ తో సంయుక్తంగా అత్యధిక సెంచరీలు 5 చేసిన ప్లేయర్ గా ఉన్నాడు. అలాగే రోహిత్ శర్మ ఒక అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అలాగే రోహిత్ శర్మ అన్ని ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ లో ఒక టీముకు కెప్టెన్సీ చేసిన మొదటి మరియు ఏకైక కెప్టెన్ గా రికార్డును కలిగి ఉన్నాడు. రోహిత్ శర్మ తన మొట్టమొదటి సెంచరీలను టెస్టుల్లో వెస్టిండీస్ పైన 2013లో 177 పరుగులు, వన్డేల్లో జింబాబ్వే పైన 2010లో 114 పరుగులు, టీ20లో దక్షిణాఫ్రికా పైన 2015లో 106 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20లో 5 సెంచరీలతో తన కెరీర్ లో మొత్తం 50 సెంచరీలు సాధించాడు. నెంబర్ 3 కేఎల్ రాహుల్. ఈ క్లాసీ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే వన్డే డెబ్యూ మ్యాచ్ లోనే సెంచరీ చేసిన తొలి మరియు ఏకైక ఇండియన్ ప్లేయర్ కేఎల్ రాహుల్. ఆ సెంచరీని కూడా సిక్సర్ తో కంప్లీట్ చేశాడు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ లో 3 ఫార్మాట్లలో తక్కువ 20 ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ప్లేయర్ గా కేఎల్ రాహుల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. కేఎల్ రాహుల్ మొట్టమొదటి సెంచరీలో టెస్టుల్లో ఆస్ట్రేలియా పైన 2015లో 110 పరుగులు, వన్డేల్లో జింబాబ్వే పైన 2016లో 100 నాట్అవుట్, టీ20లో వెస్టిండీస్ పైన 2016లో 110 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు టెస్టుల్లో 12, వన్డేల్లో 8, టీ20లో 2 సెంచరీలతో తన కెరీర్ లో మొత్తం 22 సెంచరీలు సాధించాడు. నెంబర్ 4 శుభమ్ గిల్. ప్రస్తుత ఇండియా టెస్ట్ మరియు వన్డే టీం కెప్టెన్ గా ఉన్న ప్రిన్స్ శుభమ్ గిల్ 23 సంవత్సరాల వయసులో వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. శుభమ్ గిల్ తన మొట్టమొదటి సెంచరీలను టెస్టుల్లో బంగ్లాదేశ్ పైన 2022లో 110 పరుగులు, వన్డేల్లో జింబాబ్వే పైన 2022లో 130 పరుగులు, టీ20లో న్యూజిలాండ్ పైన 2023లో 126 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. శుభమ్ గిల్ ఇప్పటి వరకు టెస్టుల్లో 11, వన్డేల్లో 9, టీ20లో 1 సెంచరీతో తన కెరీర్ లో మొత్తం 21 సెంచరీలు సాధించాడు. నెంబర్ 5 విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాలంటే ఒక ప్లేయర్ గా చెప్పుకుంటే రికార్డులు రారాజుగా ఉన్నాడు. కానీ మనం సెంచరీలకు సంబంధించి కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం. అంతర్జాతీయ వన్డేలలో అత్యధికంగా 54 సెంచరీలు చేసిన ప్లేయర్ గా మరియు సచిన్ టెండూల్కర్ తర్వాత అన్ని ఫార్మాట్లలో 85 సెంచరీలతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండవ ప్లేయర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఆడిన వరుస టెస్ట్ ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. టెస్ట్ కెప్టెన్ గా తన మొదటి 3 టెస్ట్ ఇన్నింగ్స్ల్లోనూ వరుసగా 3 సెంచరీలు చేసిన మొదటి ఆటగాడుగా కోహ్లీ నిలిచాడు. 3 ఫార్మాట్లలో కలిపి అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న ప్లేయర్ గా మరియు అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ప్లేయర్ గా 2వ ప్లేస్ లో కోహ్లీ ఉన్నాడు. 2021 నుండి 2020 వరకు ఒక దశాబ్దంలో 20,000 పరుగులు చేసిన తొలి ఆటగాడుగా అందుకు గాను
క్రికెటర్ ఆఫ్ ద డికేట్ గా ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లీ తన మొట్టమొదటి సెంచరీలను టెస్టుల్లో ఆస్ట్రేలియా పైన 2012లో 116 పరుగులు, వన్డేల్లో శ్రీలంక పైన 2009లో 107 పరుగులు, టీ20లో ఆఫ్ఘనిస్తాన్ పైన 2022లో 122 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు టెస్టుల్లో 30, వన్డేల్లో 54, టీ20లో 1 సెంచరీతో తన కెరీర్ లో మొత్తం 85 సెంచరీలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొడతాడా లేదా అనేది కామెంట్ చేయండి. నెంబర్ 6 యశస్వి జైస్వాల్ 2024లో ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ల వన్డే టెస్ట్ సిరీస్ లో వరుసగా 2 టెస్ట్ మ్యాచ్ల్లో డబుల్ సెంచరీలు సాధించిన వినోద్ కాంబ్లీ మరియు విరాట్ కోహ్లీల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఇండియన్ బ్యాటర్ జైస్వాల్. డాన్ బ్రాడ్మన్ మరియు వినోద్ కాంబ్లీల తర్వాత టెస్ట్ చరిత్రలో 2 డబుల్ సెంచరీలు సాధించిన మూడో యంగెస్ట్ ప్లేయర్ గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. యశస్వి జైస్వాల్ తన మొట్టమొదటి సెంచరీలను టెస్టుల్లో వెస్టిండీస్ పైన 2023లో 171 పరుగులు, వన్డేల్లో దక్షిణాఫ్రికా పైన 2025లో 116 నాటౌట్, టీ20లో నేపాల్ పైన 2023లో 100 పరుగులు సాధించాడు. యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు టెస్టుల్లో 7, వన్డేల్లో 2, టీ20లో 1 సెంచరీతో తన కెరీర్ లో మొత్తం 10 సెంచరీలు సాధించాడు. క్రికెట్ చరిత్రలోనే 3 ఫార్మాట్లో సెంచరీ చేసిన 35 ప్లేయర్స్ వీరే. వీరితో పాటు ఉమెన్ ప్లేయర్స్ 5 ఉన్నారు. 3 ఫార్మాట్లలో పూర్తి ఫిట్నెస్ తో క్రికెట్ ఆడుతూ సెంచరీలు సాధించడం అనేది ఒక అద్భుతమైన రికార్డు. ఇప్పుడు చెప్పిన ఈ 35 మంది ప్లేయర్స్ లో కేవలం ఒకే ఒక్క ప్లేయర్ తాను చేసిన మొట్టమొదటి 3 సెంచరీల్లోనూ నాట్అవుట్ గా నిలిచాడు. ఆ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ డీటెయిల్స్ రివీల్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.